ఓం శ్రీ సాయినాథాయ నమ. శ్రీ సాయి సచ్చరిత్రము 3వ రోజు పారాయణము శనివారము 16-17 అధ్యాయములు. బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మసాక్షాత్కారమునకు యోగ్యత. బాబావారి వైశిష్ట్యము. బ్రహ్మజ్ఞానము. గత అధ్యాయములో చోల్కరు తన మొక్కునట్లు చెల్లించెనో బాబా దానినెట్లు ఆమోదించెనో చెప్పితిని. ఏ కొంచెమైనను భక్తి ప్రేమలతో నిచ్చిన దానిని ఆమోదించదననియు, గర్వముతోనూ అహంకారముతోనూ ఇచ్చిన దానిని తిరస్కరించదననియు బాబా ఆ కథలో నిరూపించెను. బాబా పూర్ణ సచిదానంద స్వరూపుడనగుటచే కేవలము బాహ్యతంతును లక్ష్యపెట్టడివారు కారు. ఎవరైతే భక్తి ప్రేమలతో నైవేద్యం సమర్పించినచో మిక్కిలి సంతోషముతో ఆత్రముతో దానిని పుచ్చుకొనడివారు. నిజముగా సద్గురు సాయి కంటే ఉదార స్వభావులు దయార్థ హృదయులు లేరు. కోరికలు నెరవేర్చు చింతామణి కల్పతరువు వారికి సమానము కావు. మనము కోరినదెల్లానిచ్చు కామధేనువు కూడా బాబాతో సమానము కాదు. ఏలనా అవి మన కోరినవి మాత్రమే ఇచ్చును. కానీ సద్గురువు అచింత్యము అనుపలభ్యమైన ఆత్మసాక్షాత్కారమును ప్రసాదించును. ఒకనాడొక ధనికుడు సాయిబాబా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానమును ప్రసాదించమని బతిమాలెను. ఆ కథ ఇచ్చట చెప్పుదును. సకలైశ్వర్యములను అనుభవించుచున్న ధనికుడొకడుండెను. అతడిండ్లను, ధనమును, పొలములను, తోటలను సంపాదించెను. వానికి అనేక మంది సేవకులుండెడివారు. బాబా కీర్తి వాని చెవుల పడగానే షిరిడీకి పోయి బాబా పాదములపై పడి బ్రహ్మజ్ఞానమును ప్రసాదించమని బాబాను వేడుకొనెదనని తన స్నేహితునితో చెప్పెను. తనకు వేరేమియు వలదనియు బ్రహ్మజ్ఞానము పొందినచో తనకు మిక్కిలి సంతోషము కలుగుననియు చెప్పెను. ఆ స్నేహితుడిట్లనెను, బ్రహ్మజ్ఞానమును సంపాదించుట అంత సులభమైన పని కాదు. ముఖ్యముగా నీ వంటి పేరాసగలవానికి అది మిగుల దుర్లభము. ధనము, భార్య, బిడ్డలతో తేలి మునుగుచున్న నీ వంటి వానికి బ్రహ్మజ్ఞానము ఎవరిచ్చెదరు? నీవొక పైసా అయినా దానము చేయని వాడవే. నీవు బ్రహ్మజ్ఞానమునకై వెతుకునప్పుడు నీ కోరిక నెరవేర్చువారెవ్వరు? తన స్నేహితుని సలహాను లక్ష్యపెట్టక రాను పోను టాంగాను బాడుగకు కట్టించుకొని అతడు షిరిడీకి వచ్చెను. మసీదుకు పోయి బాబాను చూచి వారి పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి ఇట్లనెను, బాబా, ఇక్కడకు వచ్చిన వారికి ఆలస్యము చేయక బ్రహ్మమును చూపెదనని విని నేనింత దూరము నుంచి వచ్చి తిని. ప్రయాణమునచే నేను మిక్కిలి బడలి తిని. మీరు బ్రహ్మజ్ఞానమును ప్రసాదించినచో నేను పడిన శ్రమకు ఫలితము లభించును. బాబా ఇట్లు బదులు చెప్పెను, నా ప్రియమైన స్నేహితుడా, ఆతుర పడవద్దు. త్వరలోనిప్పుడే నీకు బ్రహ్మమును చూపెదను. నాది నగదు బేరమే, కానీ అరువు బేరము కాదు. అనేక మంది నా వద్దకు వచ్చి ధనము, ఆరోగ్యము, పలుకుబడి, గౌరవము, ఉద్యోగము, రోగ నివారణము మొదలగు ప్రాపంచిక విషయములనే అడుగుదురు. నా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానమునివ్వమని అడుగువారు చాలా తక్కువ. ప్రపంచ విషయములు కావలెనని అడుగువారికి లోటు లేనే లేదు. పారమార్థిక విషయమై యోచించువారు మిక్కిలి అరుదు. కావున నీ వంటి వారు వచ్చి బ్రహ్మజ్ఞానము కావలెనని అడుగు సమయము శుభమైనది, శ్రేయోదాయకమైనది. కనుక సంతసముతో నీకు బ్రహ్మమును, దానికి సంబంధించిన వాని అన్నింటినీ చూపెదను. ఇట్లని బాబా వానికి బ్రహ్మమును చూపించుటకు మొదలెడెను. వానినక్కడ కూర్చుండుమని ఏదో సంభాషణలోనికి దింపెను. అప్పటికాతడు తన ప్రశ్న తానే మరచునట్లు చేసెను. ఒక బాలుని పిలిచి నందు మార్వాడి వద్దకు పోయి 5 రూపాయలు చేబదులు తెమ్మనెను. కుర్రవాడు పోయి వెంటనే తిరిగి వచ్చి నందు ఇంటి వద్ద లేడనియూ, వాని ఇంటి వాకిలికి తాళము వేసి ఉన్నదనియూ చెప్పెను. కిరాణా దుకాణుదారు బాల వద్దకు పోయి అప్పు తెమ్మని బాబా అనెను. ఈసారి కూడా కుర్రవాడు వట్టి చేతులతో తిరిగి వచ్చెను. ఇంతకిద్దరు ముగ్గురి వద్దకు పోగా ఫలితము లేకపోయెను. సాయిబాబా సాక్షాత్ పరబ్రహ్మావతారమే అని మనకు తెలియను. అయినచో 5 రూపాయలు అప్పు చేయవలసిన అవసరమేమి? వారికి అంత చిన్న మొత్తముతో ఏమి పని అని ఎవరైనా అడగవచ్చును. వారికి ఆ డబ్బు అవసరమే లేదు. నందు మరియు బాల ఇంటి వద్ద లేరని వారికి తెలిసియే ఉండును. ఇది అంతయు బ్రహ్మజ్ఞానము కోరి వచ్చిన వాని కొరకై జరిపించి ఉండురు. ఆ పెద్ద మనిషి వద్ద నోటుల కట్టయుండెను. అతనికి నిజముగా బాబా వద్ద నుంచి బ్రహ్మజ్ఞానము కావలసి ఉన్నచో
బాబా అంత ప్రయాస పడుచున్నప్పుడతడూరకనే కూర్చుండడు. బాబా ఆ పైకమును తిరిగి ఇచ్చివేయునని కూడా వానికి తెలియను. అంత చిన్న మొత్తమైనప్పటికీ వాడు తెగించి ఇవ్వలేకపోయెను. అట్టివానికి బాబా వద్ద నుంచి బ్రహ్మజ్ఞానము కావలెనట. నిజముగా బాబాయందు భక్తి ప్రేమలు కలవాడెవరైనను వెంటనే 5 రూపాయలు తీసి ఇచ్చియుండెనే కాని ప్రేక్షకుని వలె ఊరకే చూచుచూ కూర్చుని ఉండడు. ఈ పెద్ద మనిషి వైఖరి శుద్ధ విరుద్ధముగా నుండెను. వాడు డబ్బు ఇవ్వలేదు సరికదా, బాబాను త్వరగా బ్రహ్మజ్ఞానమివ్వమని తొందర పెట్టుచుండెను. అప్పుడు బాబా ఇట్లనెను: ఓ మిత్రుడా, నేను నడుపుచున్న దానినంతటినీ గ్రహించలేకుంటివా ఏమి? ఇచ్చట కూర్చుండి నీవు బ్రహ్మమును చూచుటకై ఇదంతయు జరుపుచున్నాను. సూక్ష్మముగా విషయమిది. బ్రహ్మమును చూచుటకు 5 వస్తువులు సమర్పించవలెను. అవి ఏవనగా పంచప్రాణములు, పంచేంద్రియములు, మనస్సు, బుద్ధి, అహంకారము. బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మసాక్షాత్కారమునకు పోవు దారి చాలా కఠినమైనది. అది కత్తి వాదరవలే మిక్కిలి పదునైనది. అట్లనుచు బాబా ఈ విషయములకు సంబంధించిన సంగతులన్నీయూ చెప్పెను. వానిని క్లుప్తముగా ఈ దిగువ పొందపరిచితిమి. బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మసాక్షాత్కారమునకు యోగ్యత. అందరూ తమ జీవితములో బ్రహ్మమును చూడలేరు. దానికి కొంత యోగ్యత అవసరము. 1. ముముక్షుత లేదా స్వేచ్ఛ నందుటకు తీవ్రమైన కోరిక. ఎవడైతే తాను బుద్ధుడనని గ్రహించి బంధనముల నుండి విడుబడుటకై కృతనిశ్చయుడై శ్రమపడి ఇతర సుఖములను లక్ష్యపెట్టక దానిని పొందుటకై ప్రయత్నించునో వాడు ఆధ్యాత్మిక జీవితమున కర్హుడు. 2. విరక్తి లేదా ఇహపర సౌఖ్యములందు విసుగు చెందుట. ఇహపర లోకములందు గల గౌరవములకు, విషయములకు విసుగు చెందిన గాని పారమార్థిక రంగములో ప్రవేశించుటకు అర్హత లేదు. 3. అంతర్ముఖత అనగా లోనికి చూచుట. మన ఇంద్రియములు బాహ్యమును చూచుటకే భగవంతుడు సృజించి ఉన్నాడు కనుక మనుష్యుడెప్పుడునూ బయటనున్న వానిని చూచును. కానీ ఆత్మసాక్షాత్కారము లేదా మోక్షమును కోరువాడు దృష్టిని లోపలకు పోనిచ్చి లోనున్న ఆత్మననేక ధ్యానముతో చూడవలెను. 4. పాప విమోచన పొందుట. మనుష్యుడు దుర్మార్గ మార్గము నుండి బుద్ధిని మరల్చినప్పుడు, తప్పులు చేయుట మానునప్పుడు, మనస్సు చలించకుండా నిలబెట్టలేనప్పుడు జ్ఞానము ద్వారా కూడా ఆత్మసాక్షాత్కారమును పొందలేడు. 5. సరి అయిన నడవడి. ఎల్లప్పుడూ సత్యమును పలుకుచు, తపస్సు చేయుచు, లోన చూచుచు బ్రహ్మచారిగా నుండినగాని ఆత్మసాక్షాత్కారము లభించదు. 6. ప్రియమైన వాని కంటే శ్రేయస్కరమైన వానిని కోరుట. లోకములో 2 తీరుల వస్తువులున్నవి. ఒకటి మంచిది, రెండవది ప్రీతికరమైనది. మొదటిది వేదాంత విషయములకు సంబంధించినది, రెండవది ప్రాపంచిక విషయములకు సంబంధించినది. ఈ రెండును మానవుని చేరును. వీనిలో ఒక దానినే అతడెంచుకొనవలెను. తెలివిగలవాడు మొదటి దానిని అనగా శుభమైన దానిని కోరును. బుద్ధి తక్కువవాడు రెండవ దానిని కోరును. 7. మనస్సును, ఇంద్రియములను స్వాధీనమందుంచుకొనుట. శరీరము రథము, ఆత్మ దాని యజమాని, బుద్ధి ఆ రథమును నడుపు సారథి, మనస్సు కళ్ళెము, ఇంద్రియములు గుర్రములు. ఇంద్రియ విషయములు గాని మార్గములు ఎవరికి గ్రహించు శక్తి లేదో, ఎవరి మనస్సు చంచలమైనదో, ఎవరి ఇంద్రియములు అస్వాధీనములో అనగా బండి తోలువాని దుర్మార్గపు గుర్రముల వలె, వాడు గమ్యస్థానమును చేరలేడు. చావు పుట్టుకల చక్రములో పడిపోవును. ఎవరికి గ్రహించు శక్తి కలదో, ఎవరి మనస్సు స్వాధీనమందున్నదో, ఎవరి ఇంద్రియములు స్వాధీనమందుండునో అనగా బండి నడుపువాని మంచి గుర్రము వలె, ఎవడు తన బుద్ధిని మార్గదర్శిగా గ్రహించి తన మనస్సును పగ్గముతో లాగి పట్టుకొనగలడో వాడు తన గమ్యస్థానమును చేరగలడు, విష్ణు పదమును చేరగలడు. 8. మనస్సును పావనము చేయుట. మానవుడు ప్రపంచములో తన విధులను తృప్తిగా ఫలాపేక్ష లేకుండా నిర్వర్తించని ఎడల అతని మనస్సు పావనము కాదు. మనస్సు పావనము కానిదే అతడు ఆత్మసాక్షాత్కారము పొందలేడు. పావనమైన మనస్సులోనే వివేకము అనగా
సత్యమైన దానిని అసత్యమైన దానిని కనుగొనుట. వైరాగ్యము అనగా అసత్యమైన దానందభిమానము లేకుండుట. మొలకలెత్తి క్రమముగా ఆత్మ సాక్షాత్కారమును దారితీయును. అహంకారము రాలిపోనిదే, లోభము నశించనిదే, మనస్సు కోరికలను విడిచిపెట్టనిదే ఆత్మ సాక్షాత్కారమునకు అవకాశము లేదు. దేహమే నేననుకొనుట గొప్ప భ్రమ. ఈ అభిప్రాయమందరి మానవునకుండుటయే బంధమునకు కారణము. నీవాత్మ సాక్షాత్కారమును కాంక్షించినచో ఈ అభిమానమును విడువవలెను. 9. గురువు యొక్క ఆవశ్యకత. ఆత్మజ్ఞానము మిక్కిలి సూక్ష్మము, గూఢమైనది. ఎవ్వరైనను తమ స్వశక్తిచే దానిని పొందుటకు ఆశించలేరు. కనుక ఆత్మ సాక్షాత్కారము పొందిన ఇంకొకరి అనగా గురువు సహాయము మిక్కిలి అవసరము. గొప్ప కృషి చేసి శ్రమించి ఇతరులివ్వలేని దాన్ని అతి సులభముగా గురువు నుండి పొందవచ్చును. వారా మార్గమునందు నడిచి ఉన్నవారు కావున శిష్యుని సులభముగా ఆధ్యాత్మిక ప్రగతిలో క్రమముగా ఒక మెట్టు మీద నుంచి ఇంకొక పైమెట్టునకు తీసుకొని పోగలరు. 10. భగవంతుడి కటాక్షము. ఇది అన్నింటికంటే మిక్కిలి అవసరమైనది. భగవంతుడు తన కృపకు పాత్రులైన వారికి వివేకమును వైరాగ్యమును కలుగజేసి సురక్షితముగా భవసాగరం నుండి తరింపజేయగలడు. వేదము అభ్యసించుట వల్ల కానీ, మేధాశక్తి వల్ల కానీ, పుస్తక జ్ఞానము వల్ల కానీ ఆత్మానుభూతి పొందలేరు. ఆత్మ ఎవరికి వరించునో వారే దానిని పొందగలరు. అట్టివారికే ఆత్మ తన స్వరూపమును తెలియచేయునని కఠోపనిషత్తు చెప్పుచున్నది. ఈ ప్రసంగము ముగిసిన పిమ్మట బాబా ఆ పెద్ద మనుషుని వైపు తిరిగి, అయ్యా, నీ జేబులో బ్రహ్మము 50 10 రూపాయల నోట్ల రూపముతో అనగా 250 ఉన్నవి. దయచేసి దానిని బయటకు తీయుము అనెను. ఆ పెద్ద మనుషుడు తన జేబు నుంచి నోట్ల కట్టను బయటకు తీసెను. లెక్క పెట్టగా సరిగా 25 10 రూపాయల నోట్లుండెను. అందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. బాబా సర్వజ్ఞతను చూచి వాని మనస్సు కరిగెను. బాబా పాదములపై పడి వారి ఆశీర్వాదమునకై వేడెను. అప్పుడు బాబా ఇట్లనెను, నీ బ్రహ్మపు నోటుల కట్టలను చుట్టిపెట్టుము. నీ పేరాసను లోభమును పూర్తిగా వదలనంత వరకు నీవు నిజమైన బ్రహ్మమును చూడలేవు. ఎవరి మనస్సు ధనమందు, సంతానమందు, ఐశ్వర్యమందు లగ్నమయ్యున్నదో వాడభిమానమును పోగొట్టునంత వరకు బ్రహ్మమునెట్లు పొందగలడు? అభిమానమునే భ్రమ, ధనమందు తృష్ణ, దుఃఖమను సుడిగుండము వంటిది. అది అసూయ, అహంకారమును మొసళ్లతో నిండి ఉన్నది. ఎవడు కోరికలు లేనివాడో వాడు మాత్రమే ఈ సుడిగుండమును దాటగలడు. పేరాసయు బ్రహ్మజ్ఞానమును ఉత్తర దక్షిణ ద్రోముల వంటివి. అవి శాశ్వతముగా ఒకటికినొకటి బద్ధ వైరము గలవి. ఎక్కడ పేరాస గలదో అక్కడ బ్రహ్మము గూర్చి ఆలోచించుటకు కానీ దాని ధ్యానమునకు కానీ తావులేదు. అట్లయినచో పేరాస గలవాడు విరక్తిని, మోక్షమును ఎట్లు సంపాదించగలడు? లోభికి భ్రాంతి గాని, సంతుష్టి గాని, దృఢ నిశ్చయము గాని ఉండవు. మనస్సునందే మాత్రము పేరాసయున్నను సాధనలన్నీయు అనగా ఆధ్యాత్మిక ప్రయత్నములు నిష్ప్రయోజనములు. ఎవ్వడు ఫలాపేక్ష రహితుడు కాడో, ఎవ్వడు ఫలాపేక్ష కాంక్షను విడువడో, ఎవరికి వారి యందు విరక్తి లేదో అట్టివాడు గొప్ప చదువరి అయినప్పటికీ వాని జ్ఞానమెందుకు పనికిరానిది. ఆత్మ సాక్షాత్కారము పొందుటకిది వానికి సహాయపడదు. ఎవరహంకార పూరితిలో, ఎవరింద్రియ విషయముల గూర్చి ఎల్లప్పుడూ చింతించెదరో వారికి గురుబోధలు నిష్ప్రయోజనములు. మనస్సును పవిత్రమునర్చుట తప్పనిసరి అవసరము. అది లేనిచో మనం ఆధ్యాత్మిక ప్రయత్నములన్నీ ఆడంబరము, డాంబికము కొరకు చేసినట్లగును. కావున దేనిని జీర్ణించుకొనగలడో, దానినే శరీరమునకు పట్టించుకొనగలడో దానినే వాడు తీసుకొనవలెను. నా ఖజానా నిండుగా ఉన్నది. ఎవరికేది కావలెనో దానికి వానికి ఇవ్వగలను. కానీ వానికి పుచ్చుకొను యోగ్యత కలదా లేదా అని నేను మొదట పరీక్షించవలెను. నేను చెప్పిన దానిని జాగ్రత్తగా విన్నచో నీవు తప్పక మేలు పొందెదవు. ఈ మసీదులో కూర్చొని నేనెప్పుడూ అసత్యములు పలకను. ఒక అతిథిని ఇంటికి పిలిచినప్పుడు ఇంటిలోని వారు, అక్కడున్నవారు, స్నేహితులు, బంధువులు కూడా అతిథితో పాటు విందులో పాల్గొందురు. కావున అప్పుడు మసీదులోనున్న వారందరూ
బాబా ఆ పెద్ద మనుష్యునకు చేసిన ఈ ఆధ్యాత్మిక విందులో పాల్గొనిరి. బాబా ఆశీర్వాదములను పొందిన పిమ్మట అచటనున్న వారందరూ ఆ పెద్ద మనిషితో సహా మిక్కిలి సంతోషముతో సంతుష్టి చెందిన వారై వెళ్ళిపోయిరి. బాబా వారి వైశిష్ట్యము. అనేక మంది సన్యాసులు ఇండ్లు విడిచి అడవులలోని గుహలలోనూ ఆశ్రమములలోనూ ఒంటరిగా నుండి జన్మరాహిత్యమును గాని మోక్షమును గాని సంపాదించుటకు ప్రయత్నించెదరు. వారితరుల గూర్చి ఆలోచించక ఆత్మానుసంధానమందే మునిగి ఉందురు. సాయిబాబా అట్టివారు కారు. బాబాకు ఇల్లు కానీ భార్య కానీ సంతానము కానీ బంధువులు కానీ లేరు. అయినప్పటికీ వారు సమాజములోనే ఉండేవారు. బాబా 4-5 నుండి భిక్ష చేసి ఎల్లప్పుడూ వేప చెట్టు క్రిందనే కూర్చునడివారు. లౌకిక విషయములందు మగ్నులైన జనులకు ఈ ప్రపంచములో ఎట్లు ప్రవర్తించవలేనో బోధించడివారు. ఆత్మ సాక్షాత్కారము పొందిన పిమ్మట కూడా ప్రజల క్షేమమునకై పాటుపడు సాధువులు, యోగులు మిక్కిలి అరుదు. అట్టి వారిలో శ్రీ సాయిబాబా ప్రథమ గణ్యులు. కనుక హేమాడ్ పంతు ఇట్లు చెప్పెను: ఏ దేశమునందు సాయిబాబాయను ఈ అపూర్వము అమూల్యమునైన పవిత్ర రత్నము పుట్టినదో ఆ దేశము ధన్యము. ఏ కుటుంబములో వీరు పుట్టిరో అదియూ ధన్యము. ఏ తల్లిదండ్రులకు వీరు పుట్టిరో వారును ధన్యులు. 16 మరియు 17 అధ్యాయములు సంపూర్ణము. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు.